మత్తయి సువార్త 5వ అధ్యాయము 17 నుంచి 20 వచనం వరకు చూద్దాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినవే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరు మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడ అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. చూడండి ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఎట్లా చెప్తున్నారమ్మా? ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఎలా చెప్తుంది? నేటి దినాన మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏమిటి? క్రీస్తు ఖచ్చితంగా చెప్పినవి. ఖచ్చితంగా చెప్తున్నా ఏమిటి అని అంటే, చాలా మంది అనుకున్నారు, అక్కడ ఉన్నటువంటి యూదులు వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు అని అంటే, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చిండి ఈయనే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఏమైనా చెప్తున్నాను అని అంటే, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నా. ఇప్పుడు ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటి అంటే, చాలా సార్లు మనం చూసామా లేదా? ఏమిటి వ్యత్యాసం? పాత నిబంధనకు వెళ్దాం. లేవియ కాండము, అప్పుడు బలి అర్పించేవారు. ఎస్, లేవియ కాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయంలో నేను చదువుతాను. ఇక్కడ దహన బలుల గురించి, గోవుల మందలో నుండి తీసుకొనబడినవి, గొర్రెల మందలో నుండి తీసుకొనబడినవి, పక్షి జాతిలో నుండి తీసుకొనబడినవి అనంటే వీటిని బలిగా ఇచ్చేటటువంటి వారిగా ఉంటున్నారు. ఏం చేస్తున్నారమ్మా? బలిగా ఇస్తూ ఉండేటటువంటి వారు. మోషే గారికి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ 1వ అధ్యాయంలో 4 విషయాలను మనం చూస్తున్నాం. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు గోధుమ పిండితో నైవేద్యం చేయటము, ప్రథమ ఫలాలు అర్పణలుగా ఇచ్చేది, నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను అని చెప్పి ఇక్కడ 1, 2, 3 విషయాలను మనం చూస్తున్నాం. అంటే పిండితో చేసేటటువంటి వంటల విషయంలో, దేవునికి అర్పించేటటువంటి విషయంలో పాత నిబంధనలో ఉన్నది. 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గోవుల నుండి సమాధాన బలికి గొర్రెల మందలో నుండి తీసుకొనబడినవి, గొర్రె పిల్ల తీసుకొనబడుట మేకైన ఎడల అని చెప్పి ఇక్కడ కూడా బలి గురించి పాత నిబంధనలో లేవియ కాండంలో ఉన్నది. 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాజకుడు పొరపాటున తప్పు చేసిన ఎడల పాప పరిహార్థ బలి, ఇశ్రాయేలీల సమాజం కొరకు అపరాధ పరిహార్థ బలి, అధికారి కోసము ఇచ్చే బలి, సామాన్య జనులలో ఒకరి కోసము ఇచ్చే బలి, ఇట్లా కొన్ని బలులు అర్పణలు ఇచ్చేటివి ఉన్నాయి. ఇట్లా కొన్ని బలులు అర్పణలు ఇచ్చే ఉన్నాయి. 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పాప పరిహార్థ బలి సూచనను, సరి అయిన సమయంలో సాక్ష్యం చెప్పినందుకు, అపవిత్ర వస్తువులను ముట్టినందుకు చేయవలసిన విధులు, వ్యర్థంగా ఒట్టు కొనినందుకు చేయవలసిన విధులు,
పరిశుద్ధమైన వాటి విషయంలో చేయవలసిన నిధులు, పొరపాటున జరిగిన దోషము చేయవలసిన విధులు, ఇక్కడ చట్టాలు చేయబడి ఉన్నాయి. ఏం చేయబడి ఉన్నాయి? పాత నిబంధనలో శాసనాలు, చట్టాలు చేయబడ్డాయి. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శాసనాలు, కట్టడాలు పాత నిబంధనలో ఆదికాండం నుంచి మనము ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ పంచకాండంలో మనం చూస్తూ ఉంటాం. చాలా విషయాలు మనకు అర్థమవుతుంది. ఏమిటి అంటే బలి అర్పించేటటువంటి స్థితిలో పాత నిబంధనలో మనం ఉన్నటువంటి వారు. అయితే ఆ బలికి సాదృశ్యంగానే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై పాప పరిహార్థంగా, మన పాపముల నిమిత్తము బలిగా అర్పించడానికి, అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి దాన్ని నెరవేర్చాలి అని అంటే పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించాల్సినటువంటి అవసరము ఉంది. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుని లోకానికి పంపించి ఏం చేసిండ్రు? మన కొరకు బలిగా అర్పింపబడి ఉంటున్నారు. మన కొరకు బలిగా అర్పింపబడి ఉంటున్నారు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు ఈ 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ తీసివేయడానికి, కొట్టివేయడానికి నేను రాలేదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అయితే ఇక్కడ ఏముండాలి మనకు? శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. అంటే మన నీతి ఎక్కువ కావాలా, తక్కువ కావాలా? ఎక్కువ కావాలి. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువ కావాలి మనకు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎందుకు అనంటే మన నీతి ఎక్కువ కావాలి అని చెప్పి దేవుని చిత్తం మనకు తెలియపరచబడుతున్నది. మత్తయి సువార్తను మనం ఆలోచన చేద్దాం. 18వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎట్లుండాలంట? మార్పు నొంది అని అంటే ఎట్లా ఉండాలి? బిడ్డల వంటి వారు. ఇప్పుడు ప్రేమ ఉన్నాడు, జ్యోతి అమ్మ ఉంది, వాళ్ళు ఇప్పుడే కొట్లాడతారు, ఇప్పుడే కలిసిపోతారు. మనమైతే ఇప్పుడు కొట్లాడతాము, ఎప్పుడు మంచిగా, ఎప్పుడు మంచిగా, ఇంకా కొంచెం మనసులో అలాగనే ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే బిడ్డల వంటి వారిగా, పసిబిడ్డలలాగా మీరు ఉండాలని చెప్పి సెలవిస్తుంది. అంటే కొట్లాడాలి, పీట్లాడాలి, అనుకోవాలి, చెయ్యాలి, సందర్భాన్ని బట్టి కోపపడుడు కానీ పాపము చేయకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు ఉన్నది. ఏం చేయొద్దు మనము? కోపపడుడు కానీ, అంటే కొట్లాడు కానీ అంటే కొన్ని సందర్భంలో గద్దింపు అవసరమై ఉంటుంది. కొట్లాడంటే వేసి సిగ్గి ఊసిపోయినంత వరకు కొట్లాడమని నేను చెప్పడం లేదు కానీ, కలవడమని నేను చెప్పడం లేదు కానీ గద్దింపు అని అంటే నేను పొరపాటు చేస్తే నన్ను గద్దించడానికి గద్దించవచ్చు, తప్పును తప్పని వ్యతిరేకించవచ్చు. కానీ లేనిపోని లోకానుసారమైనటువంటి మాటల కొరకు మనం గొడవపడాల్సిన అవసరము లేదు. అవునా కాదా? కాబట్టి మనము దేవుని వాక్యం ఖచ్చితంగా ఏమైతే చెప్తుందో దాన్ని మనము పాటించాలనా లేదా? పాటించాలి. లూకా సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త. ఆయన వారితో ఇట్లనేమో, ఈ గలిలయలో వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? ఆయన వారిలో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు
గలీలందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అంటే మారు మనసు పొందాలని అంటున్నాడు. ఏ మారు మనసు పొందాలి మనము? బాప్తిస్మం అనేటటువంటిది, యేసు ప్రభు అని ఒప్పుకునేటటువంటి మారు మనస్సు. అది తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మరణం వరకు నమ్మకం. మధ్య మధ్యలో వచ్చే సమస్యల నుంచి భార్య, భర్త, పిల్లలు, కుటుంబము, బంధువులు, స్నేహితులు, లోకానుసారంగా మనం అనేక సార్లు ఆలోచన చేస్తూ ఉంటాం, కొట్లాడుతూ ఉంటాం, పీకులాడుతూ ఉంటాం. బలం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు? కొద్దిగా ఎక్కువ గుంజుకుంటాడు. పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒక రప్పును గుంజుకొని నోట్లో పెట్టుకొని తింటాడు. తింటాడా? తిన్నాడు. తిన్నంత మాత్రం నా పిల్లలు గుంజుకొని పోతే ఆ పిల్లలు నాకు గుంజుకొని పోతే నేను మాట్లాడను అని ఉంటారా? మళ్ళీ మాట్లాడతారు. జరసేపు ఏడుస్తారు, మళ్ళీ మాట్లాడతారు. మనది కూడా ఎవరన్నా ఏమైనా గుంజుకొని తిన్నారు అనుకోండి, మనం కూడా ఏం చేయాలి? మర్చిపోయి కలిసిపోవాలి, పాలు నీళ్ళలాగా. కానీ మనలో మనం ఎట్లుంటాం? అంశలాగా ఉంటాం. మనం ఎట్లుంటాం? పెద్దగైన తర్వాత అంశలాగా ఉంటాం. అంశకు ఉన్నటువంటి లక్షణం ఏంది? నీవు నీళ్ళు ఎన్నన్నా కలుపు పాలుల్లో, దాని ముందర పెడితే పాలు మాత్రమే రాతుంది, నీళ్ళు అట్లే వదిలిపెడితే. అంశకున్న అలవాటు ఏందమ్మా? పాలు మాత్రమే తాగుతుంది, నీళ్లను అలాగే ఉంచుతాయి. దాని లక్షణం. మనం కూడా మనల్ని ఎవరైనా ఏమైనా తిట్టిండ్రు అనుకోండి, చెడు చేసిండ్రు అనుకోండి, వాళ్ళు ఆ తర్వాత ఏం మంచి చేసినా మనకు గుర్తుకు రాదు, కానీ వాళ్ళు చేసిన చెడు మాత్రమే మనకు గుర్తొస్తుంది. అంటే పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనకి ఏమేం కావాలి? చిన్న బిడ్డల వలె ఉండాలి. చిన్న బిడ్డల వలె. ఒక ఇద్దరు ముగ్గురు సహోదరులు ఒక దగ్గర నిలబడ్డారంట. నిలబడితే కొత్తగా ఒక ఆయన వీళ్ళు మాట్లాడుతుంటే ఆయన వచ్చిండంట. మనం సంఘము పలానా పేరు పెట్టుకున్నాము, మంది బాగా వస్తున్నారు అని అంటే ఆ మనిషి కరెక్ట్ అన్నాడు. మనము కొత్త రకంగా మనము అలవాట్లు చేయాలంటే కరెక్ట్ అన్నాడు. ఇట్లా చేయాలంటే కరెక్ట్ అన్నాడు, అట్లా చేయాలంటే కరెక్ట్ అన్నాడంట. అన్నిటికీ కరెక్ట్ అంటున్నాడంట. అంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తి చెయ్యి గెలుపుతున్నాడంట. ఏమని అంటే ఆయనకు మెంటల్ క్రాక్ ఉంది అని అన్నాడు. ఏముందంటమ్మా? కరెక్ట్ అనేటటువంటి వ్యక్తి దగ్గర ఏముందంట? మెంటల్ ఉందంట. అంటే నేను బోధ చేస్తున్నానంటే మీరు కరెక్ట్ అనేట అట్లా ఉంటే నేను కూడా మెంటలే, వినే మీరు కూడా. అంటే వాక్యం మన దగ్గర ఉంది అని అంటే అర్థం ఏమిటి? వాక్యాన్ని పరిశీలన చేయాలి. వాక్యంలో ఉందా లేదా బోధించేది అని చెప్పి గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథం నీకు నాకు ఇచ్చింది ఎందుకొరకు అని అంటే ఇందులో ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. పరలోక రాజ్యం చేరాలి అంటే మన మనసు ఏం చేయాలి? మార్చుకోవాలి, రూపాంతరం పొందాలి. చిన్న బిడ్డల మనసత్వం కలిగి ఉండాలి. ఖచ్చితంగా యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చేయాలంట? నీటి మూలము ఒకడు ఇట్లా నేను యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6వ వచనం. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అంటే మనం ఆలోచన ఏం చేయాలి? శరీరంగా జన్మించాం, ఆత్మీయంగా జన్మించాలి. అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. బాప్తిసము తీసుకోవాలా తీసుకోకూడదా?
తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? భారతదేశ రాజ్యాంగ చట్ట ప్రకారంగా ఓటు హక్కు మనం ఎప్పుడైతే అప్లై చేసుకునేటటువంటి వయసు కరెక్ట్ మనకు వచ్చిందో, మనకిష్టం అనిపిస్తే మనకిష్టమైనటువంటి మతాన్ని మనం స్వీకరించడానికి రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి 30 సంవత్సరాలప్పుడు ఆయన మరి బాప్తిసం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో, అక్కడ ఉన్నటువంటి పరిపాలన యంత్రాంగంలో అప్పుడు తీసుకోవాలనేటటువంటి ఉద్దేశం అక్కడ కలిగి ఉండవచ్చు. దాని ప్రకారంగా ఆయన ఆ సమయం వరకు అలాగనే వేచి ఉన్నారు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు యేసుక్రీస్తు ప్రభువు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆయన మరణం పొందిండు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. మనం ఆలోచన ఎందుకు చేయాలి ఈ మాటలన్నీ కూడా అంటే, మనం నీటి మూలంగా బాప్తిసము తీసుకోవాలి, ఆత్మ మూలంగా మనం జీవించాలి. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనాన్ని చూద్దాం. యూదులు ఈయన శరీరాన్ని ఎలాగూ తిననీయగలడని ఒకరితోనొకడు వాదించిరి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగుతూనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపు. అంటే ఇప్పుడు మనం బల్లారాధన ప్రతి ఆదివారం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే మనకు నిశ్చయత ఉంది, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. కాబట్టి ప్రతి ఆదివారం బల్ల మనం చేస్తాం. ఒకవేళ ఏం లేదు నెలకొకసారి బల్ల చేస్తే సరిపోతుందని నేను అన్నా, మీరు కరెక్ట్ అన్నారు అనుకోండి, దేవుని వాక్యం కరెక్ట్ అంటదా? అంటదమ్మా? అన్నా. దేవుని వాక్యం కరెక్ట్ అంటే మనం కరెక్ట్, మనం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. కాబట్టి కానుకలు ఏ విధంగా అయితే ప్రతి ఆదివారం తీసుకుంటామో, బల్ల కూడా ప్రతి ఆదివారం రోజు దేవుని వాక్యానుసారంగా మనకు అపొస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారం మేము కూడి ఉన్నప్పుడు రొట్టె విరుచుటకు అని చెప్పి మనకు ఆదివారం గురించి చెప్పింది. ఆదివారం అంటే ఏ ఆదివారము? మొదటి ఆదివారమా, 4వ ఆదివారమా? ఒక నెలలో 5 వారాలు రావచ్చు, ఒక నెలలో 4 వారాలు రావచ్చు. అది ఇట్లా నెలలో వచ్చే మొదటి ఆదివారంలో బల్ల తీసుకోవాలని కొంతమంది కరెక్ట్ అని అనుకున్నాం. కానీ వాక్యం ఏమని చెప్పింది? తీసుకోవడమే కరెక్ట్. ఏమ్మా, ఏది పడితే అది కరెక్ట్ అనడానికి వీలు లేదు. లోకంలో స్వార్థంగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఉంటే, నేను అన్యాయస్తుడని అయినప్పుడు, నేను డబ్బు ఏదైనా సాయం చేసేటప్పుడు నేనేం చెప్తే అది ఏమంటారు అంటే కరెక్ట్ అంటారు. తప్పు కూడా ఉండకోకరు, నాయన అతను మనకు సాయం చేశాడు కాబట్టి కరెక్ట్ అంటారు. కానీ దేవుని వాక్యం కాడ మనము ఒక్క పొల్లు కూడా మనం పొరపాటు చెప్పడానికి వీలు లేదు. దేవుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు ఖచ్చితంగా